నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. హుస్నాబాద్ నియోజకవర్గంలో 100 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేసిన గ్రామాలకు 5 లక్షల రూపాయల ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలోని మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో మంత్రులు పాల్గొని మొక్కలు నాటారు. ఆయిల్ ఫామ్ సాగు పెంచడానికి 5 ఎకరాల పైన ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయిల్ ఫామ్ డిమాండ్కి తగ్గ ఉత్పత్తి లేదని, రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలన్నారు. మనకు కూతబెడి దూరంలో నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభించారని, హుస్నాబాద్ ప్రాంత రైతులు, అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలన్నారు. ఎల్నినో ప్రభావంతో తీవ్ర కరువు కాటకాలు, వర్షాభావ పరిస్థితులుంటాయని, రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ మాట్లాడుతూ, జిల్లాలో 50,000 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 14,000 ఎకరాల్లో జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే వారికి 4 సంవత్సరాల వరకు సబ్సిడీ వస్తుందని, దేశానికి ఆయిల్ ఫామ్ అత్యవసరమని, ఇరాన్ యుద్ధం వల్ల ధరలు పెరుగుతున్నాయన్నారు. ఆయిల్ ఫామ్ దిగుమతి చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకు మనమే ఉత్పత్తి పెంచాలన్నారు. 4 సంవత్సరాలు ఓపిక పడితే తర్వాత మంచి లాభాలు ఉంటాయన్నారు. గత సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు లేనప్పటికీ 25% అదనంగా వడ్లు కొనుగోలు చేయడం జరిగి గోదాములు నిండి ఉన్నాయన్నారు. నువ్వే పక్క దొరికితే కలుద్దాం జరుగురా మా ఊరికి బాబు వస్తాడే కదా సార్. ఇప్పుడు ఎంపికన్న ఇక్కడి నుంచే వెల్కమ్ చెప్తున్నాం. ఇక్కడికి వెళ్ళా సార్. చూస్తారు మీరు వస్తారా? రామన్నా కొంచెం ప్రజాపాలన రైతులందరూ ఆదాయాన్నిచ్చే పెడదాం. దయచేసి రైతుల పక్షాన రాజకీయాలకు అతీతంగా నిల్చోవాలని కోరుతా ఉన్నా. తప్పకుండా మనందరం కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా. నేను స్థానిక ఎమ్మెల్యేగా నా దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి. ఏ ఊర్లో అయితే చిన్న ఊర్లో అంటే ఒక్క బూత్ ఉన్నటువంటి ఊర్లో 100 ఎకరాలు దాటిస్తే 5 లక్షల రూపాయల డెవలప్మెంట్కి ఇస్తా. పెద్ద ఊర్లో 200 ఎకరాలు దాటిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తా. ఎవరో ఆయిల్ ఫామ్ తొందరగా వేయించుకొని సర్పంచులు కూడా చొరవ తీసుకొని ఆ ఊర్లలో ఆయిల్ ఫామ్ ఏం నాకే పైసలు కట్టేలేదు. నేనే ఊర్లో మీ ప్రజల యొక్క అంశాల మీద, ప్రజా అవసరాల మీద, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రోత్సాహం ఇస్తా అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే రైతులకు ఆర్థికంగా లాభపడతారు. ప్రకృతి గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు ఎలినో అని ఒక తుఫాన్ వస్తూ ఉంది. తుఫాన్ ఎటువంటి తుఫాన్? వర్షాలతోటి మనం ముంచెత్తే తుఫాన్ కాదు, కరువుతోటి వర్షాలు లేక ఇబ్బంది పడేటువంటి. రామచంద్రాపురంలో వైభవంగా కిషాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. సినీ నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనుంజయ సూర్యనారాయణ అండ్ సన్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ నూతన మాల్ను ప్రముఖ టాలీవుడ్ సినీ నటి మీనాక్షి చౌదరి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ను సందర్శించడానికి హీరోయిన్ చూసేందుకు అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు మీనాక్షి చౌదరికి ఘన స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా రామచంద్రాపురం కార్పొరేటర్లు పుష్ప నగేష్ యాదవ్, సింధు ఆదర్శరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటా సుధా మరియు రాజకీయ ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. నూతన వస్త్ర ప్రపంచాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ, రామచంద్రాపురం ప్రజలకు ఒకే చోట అన్ని రకాల ఆధునిక వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వ్యాపార పరంగా ఈ మాల్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. అన్ని వర్గాల వారికి వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ధనుంజయ సూర్యనారాయణ అండ్ సన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, రామచంద్రాపురం మరియు పరిసర ప్రాంత ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అన్ని వర్గాల వారికి అన్ని పండుగలు, శుభకార్యాలకు సరిపోయే సరికొత్త కలెక్షన్స్ను హోల్సేల్ ధరలకు అందిస్తున్నామన్నారు. నాణ్యతతో కూడిన వస్త్రాలను అందించడమే మా ప్రథమ ప్రాధాన్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, స్థానిక నేతలు, షాపింగ్ మాల్ సిబ్బంది మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
బాబు నువ్వు ఫోన్ మధ్యలో పెట్ట. ఇక్కడ ముందుగా ప్రస్తుతం మీడియా వాళ్ళకి, మీ అందరికీ, కస్టమర్స్కి, గెస్ట్స్కి అండ్ ఇన్వైట్ చేసినందుకు నాకు, మీరు హోస్ట్స్కి అందరికీ ఒక నమస్కారం. అండ్ ఈరోజు నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఒక మంచి రోజు, ఒక మంచి విషయంకి నేను ఇక్కడికి పిలిచినందుకు నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి సూర్యనారాయణ గారికి చాలా పెద్ద థ్యాంక్స్, అండ్ అలాగే మొత్తం ఫ్యామిలీకి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ మీకు కిషాన్ ఫ్యాషన్ మాల్ ఓపెనింగ్కి. ఇది ఒక బ్యూటిఫుల్ వన్ స్టాప్ డెస్టినేషన్, అండ్ ఇక్కడ మీకు ఏం కావాలంటే మీకు దొరుకుతుంది. మీ అందరి ఫ్యామిలీ మెంబర్స్కి, చిన్న పిల్లలకి, ఓల్డ్ వాళ్ళకి, అందరికీ, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ మీకు ఒక మంచి ఆప్షన్స్, ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫెస్టివిటీస్కి, అలాగే ఒక ఇంపార్టెంట్ ఒకేజన్స్కి మీకు సెలబ్రేషన్లో కిసాన్ ఫ్యాషన్ మాల్ డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ పార్ట్. అలాగే సార్ ఇందాక చెప్పారు అతిథి దేవో భవ అని. మన ట్రెడిషన్లో ఇది ఒక తర్వాత యాదకొస్తుంది. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తూ, మీరు ఎలివేషన్లో చూసిండ్రు కిసాన్ సిన్స్ ఫ్రమ్ 1959 మా ప్రొఫెషనల్ బిజినెస్ అని చెప్పొచ్చు. 1959లో ఫస్ట్ నా పరిచయం మీ అందరికీ. నేను కిసాన్ ఫ్యాషన్ మాల్ చైర్మన్ ధన్పాల్ సూర్యనారాయణ. ప్రస్తుతము నిజామాబాద్ అర్బన్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. 1959లో మా పెద్దనాన్నగారు ధన్పాల్ కిషన్ గారు మరియు మా నాన్నగారు ధన్పాల్ విఠల్ గారు, స్వర్గీయ ఇద్దరు కూడా, వారికి మా నాన్నగారికి తోడుంచుకొని ప్రారంభించడం జరిగింది కిసాన్. అప్పుడు కిసాన్ స్టోర్. కిసాన్ అంటే ప్రారంభంలో కేవలము రైతు బట్టలతోటి ప్రారంభించినాం, అందుకే జై జవాన్ జై కిసాన్ మరి. ఆ తర్వాత కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ 2005లో తెలంగాణలో మా క్యాప్షన్ కూడా, అప్పుడు తెలంగాణలో డిస్టిక్లలో మొట్టమొదటి షాపింగ్ మాల్ అంటే హైదరాబాద్ తర్వాత ఈ తెలంగాణ అప్పటి 10 జిల్లాలలో మొట్టమొదటి షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్. అప్పుడు వరంగల్లో కూడా లేదు, హైదరాబాద్ తర్వాత వరంగలే కదా జిల్లా, అతిపెద్ద జిల్లా. నాకు 3 అబ్బాయిలు. చిరంజీవి ధన్పాల్ ఉదయ్ కుమార్ మా పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి ధన్పాల్ ప్రణయ్ కుమార్. వీళ్ళిద్దరు కూడా వ్యాపారం చూస్తూ ఉన్నారు.
నాన్నగారు 20 సంవత్సరాలు, ఆ తర్వాత నేను ఒక ఫుల్ డెడికేట్గా 25 సంవత్సరాలు. మా బాబు కూడా వచ్చి ఇప్పుడు సుమారు 20 సంవత్సరాలు కావస్తుంది పెద్ద బాబు ఈ ఫీల్డ్కి రావడం. మళ్ళీ ప్రణయ్ కూడా వారికి తోడుకుంటూ, మూడో అబ్బాయి డాక్టర్ వినయ్ కుమార్ ఈజ్ ద ఎండోక్రాలజిస్ట్ డాక్టరు, కోడలు రేడియాలజిస్టు. ఒక అమ్మాయి కొల్చార మండలం రంగంపేట సంగమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు. గ్రామంలోని శివాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో గురువారం స్వామివారి విగ్రహ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో శ్రీకాంత్ శర్మ, సాయి శర్మ ఆధ్వర్యంలో పురోహితుల వేద మంత్రాలతో ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆలయంలో పుణ్యాహవచనం, సంప్రోక్షణ యంత్ర ప్రతిష్ఠ, యజ్ఞం, పూర్ణాహుతి, విగ్రహ ప్రతిష్ఠ అనంతరం స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం పాండురంగ విఠలేశ్వర స్వామి నామస్మరణతో మారుమోగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పురోహితులు శ్రీకాంత్ శర్మ, సాయి శర్మ మాట్లాడుతూ శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరిగే విజయ్ కుమార్, బొద్దుల రమేష్ బాబు, అల్లి వీరేశం, నీలకంఠ రమేష్, వెంకటేష్ గుప్తా, నేతిన్ శ్రీనివాస్, గంపల నవీన్, రాజు, హరి తదితరులు పాల్గొన్నారు. జై హరి విఠల. మన రంగంపేట గ్రామంలో అంగరంగ వైభవపేతంగా శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ మూర్తి ప్రతిష్ఠ కార్యక్రమం దిగ్విజయంగా జరగడం పూర్వజన్మ సుకృతంగా ఈ గ్రామ ప్రజలను భావిస్తూ గ్రామ ప్రజలందరూ కూడా ఆ రుక్మిణి పాండురంగ స్వామి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదంతో ఈ గ్రామ అభివృద్ధి కార్యక్రమం జరిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఆ స్వామి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ అంగరంగ వైభవపేతంగా 3 రోజుల పాటుగా ఈ యొక్క కార్యక్రమం రుక్మిణి పాండురంగ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరిగింది. కనుక ఈ యొక్క రుక్మిణి పాండురంగ స్వామి విగ్రహాలు పంఢరిపూర్లో తయారు చేయించి ప్రముఖమైనటువంటి ఆ యొక్క శిల్పకళలతో ఈ యొక్క విగ్రహాలని తయారు చేయించి అవి ఇక్కడికి తెప్పించి మన యొక్క గ్రామంలో ఆ ప్రతిష్టా మహోత్సవాన్ని జరుపుకున్నాము. ఈ సందర్భంగా ఈ యొక్క గ్రామంలో ఈ దేవాలయంలో గణపతి పూజ, పుణ్యావచనం, అంగురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, జలాదివాసం, పుష్పాదివాసం, శయ్యాదివాసము ఇత్యాది అదివాసాలన్నీ కూడా ఇవన్నీ కూడా చేసుకొని లక్ష్మీనారాయణ మహాహోమం చేసుకొని పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నాము. స్వామివారి యొక్క అనుగ్రహం చేత, స్వామివారి యొక్క హస్తములచే, కరకమ్ములచే యంత్ర ప్రతిష్టాపన. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర్ గ్రామానికి కీర్తిశేషులు యాజన్న గారి మాణిక్యరెడ్డి జ్ఞాపకార్థం వారి కూతురు కవిత వెంకటరామరెడ్డి వైకుంఠ రథాన్ని అందజేశారు. గ్రామ ప్రజల అంతిమయాత్రల సమయంలో ఉపయోగపడేలా తమ సొంత నిధులతో సుమారు ₹1,60,000 వ్యయంతో తయారు చేయించిన వైకుంఠ రథాన్ని గ్రామ సర్పంచ్ యాబన్న గారి రవితేజరెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల సమక్షంలో గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవితేజరెడ్డి మాట్లాడుతూ గ్రామానికి ఉపయోగపడే విధంగా వైకుంఠధామ రథాన్ని అందించడం అభినందనీయమని వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. चंद्रमावंशो जातिकृतो सूर्यो जाता सोत्राधायुष प्राणस्य मुखादग्निरजाता ओम गर्भूरगौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयालविंदे भौम भवानी सहितं नमः मन्दारमालाकुलकाधिकाले कृपालमालाङ्कितशेखराय दिगम्बराय च दिगम्बराय ओम नमः शिवाय च नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रविनाशाय श्रीकृष्णाय वयं नमः यत्र भजन्तु मनुपेतमपेतकृत्यं दैपानो विरहकातरयाजुहावप्रेततन्मे तदा विदेव श्रीकृष्णाय शरणं मम ओं जलेन शीतलीकरणं देवातिज्योतिर्बन्धना सारातिथ्यं समर्पयामि।
बोले लक्ष्मी नारायण भगवान की जय, बोले श्री मल्लिकार्जुन भगवान की, वो हनुमान जी महाराज की जय। 10వ వార్డులో డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే సునీతారెడ్డి. నరసాపూర్ మున్సిపల్ 10వ వార్డులో డ్రైనేజ్ పనులను శుక్రవారం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నరసాపూర్ మున్సిపల్ అభివృద్ధికి ప్రతి వార్డుకు 30 లక్షల చొప్పున నిధులు మంజూరు కావడం జరిగిందని ఆమె అన్నారు. నరసాపూర్ మున్సిపల్ అభివృద్ధి లక్ష్యంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు బుల్లెట్ రాజు, నిరంజన్ దాస్, మున్సిపల్ మేనేజర్ మధుసూదన్, ఏజీ కృష్ణయ్య, నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నరసాపూర్ మున్సిపాలిటీకి గత సంవత్సరం దాదాపు ఒక 15 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల కోసం రావడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఇప్పుడు కోమటి చెరువు కానీ, రాయరాజు చెరువు అభివృద్ధి కానీ, అదేవిధంగా చిల్డ్రన్ పార్క్ కానీ, అదేవిధంగా ప్రతి వార్డుకి సంబంధించి మన నరసాపూర్లో 15 వార్డులోనే 15 వార్డులకు సంబంధించి ఒక్కొక్క వార్డుకి 30 లక్షల రూపాయలు చొప్పున 15 లక్షల రూపాయలు చొప్పున 30 లక్షల రూపాయలు చొప్పున పెట్టడం జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మెల్లమెల్లగా ప్రారంభించడం జరుగుతోంది. మొన్ననే రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది మరి కాంట్రాక్టర్స్, అదేవిధంగా మన మున్సిపల్ అధికారులతో. ఎందుకంటే గత సంవత్సరంలో స్టార్ట్ అయిన వర్క్స్ ఇంకా కూడా స్టార్ట్ చేసుకోకపోతే ఇప్పుడు వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్య ఏర్పడుతుంది కాబట్టి మరి ఎక్కడెక్కడైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ తొందరగా స్టార్ట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 10th వార్డులో మరి బుల్లెట్ రాజు గారి వార్డులో మరి చైర్మన్ గారు, మేము, కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ గారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మరి పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఈ కాలనీ వాసులకు మరి కొంతమంది ఏంటంటే ఇక్కడ సమస్య డ్రైనేజ్ సమస్య కొంత ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని చూడడానికి రావడం జరిగింది. ఏదేమైనా మరి కొంత డబ్బులు ఎక్కువైనా సరే ఆ వారి యొక్క సమస్య ఎందుకంటే వాళ్ళు దాదాపు ఒక 10 years నుంచి సమస్య పరిష్కారం కాకుండా ఉంటుంది. మధ్యలో కొన్ని లిటిగేషన్స్ వస్తూ ఉన్నాయి, చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అందరం కూడా మరి సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. మరి ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సిందిగా ఏఈ గారికి కూడా, ఎందుకంటే లెవెల్స్ అన్నీ కూడా చూడడం జరుగుతుంది కాబట్టి అవన్నీ చూసి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దాన్ని తప్పకుండా పరిష్కరించడం జరుగుతుంది. ఈ విధంగా నరసాపూర్ టౌన్కి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందుంటా పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఎన్నికలు అప్పుడే రాజకీయాలు చేసుకోవాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా మరి యొక్క మన టౌన్ అభివృద్ధి కోసం అందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.